ఏపీ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. వైఎస్ఆర్సీపీ నేతలను భారీ ర్యాలీ తీశారు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ ర్యాలీలకు అనుమతి లేదు అంటూ పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కూడా ఒకటే డిమాండ్ చేస్తోంది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ దగ్గర ఎట్లాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? డిఎస్సిలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టారు. ప్రస్తుతం మన విశాఖ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరికాసేపట్లో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని కూడా నిర్వహించనున్నారు. దాంతోపాటు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేయాలి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ భృతిని కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ నగర అధ్యక్షులు కేకే రాజు సార్, చెప్పండి సార్, ఈ ఆందోళన ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ నిరుద్యోగ యువతకి కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలపైన, అక్రమాలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటికి మనం చూసాం, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పత్రం లీక్కి సంబంధించి ఈ దేశంలో ఉన్న యువత అందరూ కూడా పోరాట స్ఫూర్తితో ఈరోజు కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా ఈరోజు పోరాటం చేశారో చూసాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో, అన్యాయాలు జరిగినాయో, డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చి, డబ్బులు డిఎస్సీగా మార్చి ఈ దోపిడీ పార్టీ చేసిన కుట్రల్ని, కుతంత్రాలని కూడా బయట పెట్టాలి. బేషరతుగా భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇలాంటి స్కామ్లు పాల్పడాలంటే భయపడే విధంగా లోకేష్ రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ ర్యాలీలో పాల్గొంటున్నారో నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే వారికి హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు కానీ విద్యార్థులు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకి, అన్యాయాలకి, అక్రమాలకి మీ న్యాయం జరిగే వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇదే కాదు, మీరు ఎలాంటి పోరాటం చేసినా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతగా మనందరం కూడా కలిసిమెలిసి చేయి కలిపి కథం దొక్కి ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకల్ని తప్ప అనే విధంగా పోరాటం చేసి లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా మన ఈ పోరాటాన్ని కొనసాగించాలని యువకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు అసలు లోకేష్ రాజీనామా చేయడానికి ఇబ్బంది ఏముందంటున్నారు? ఎంత పెద్ద ఎత్తున ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పుడు కూడా ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాలి అండి. ఎందుకంటే అక్కడ నీట్ పరీక్షలో అవకతవకలు బయటపడ్డాక దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఎక్కడ నైతిక బాధ్యత వహిస్తూ డిఎస్సిలో ఎంత స్కామ్ జరిగింది, ఒక దగా డిఎస్సిగా ఈరోజు మారిపోయింది. తీసుకుంటే ఇందులో పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు మనం విన్నాము, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఇవ్వడం కోసం ముందొక జీవోనిచ్చి మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో వీటిని భర్తీ చేశాక మళ్ళీ జీవో మార్చేసిన పరిస్థితి. ఇలాంటిది ఎక్కడైనా మనం ఈ రాష్ట్ర చరిత్రలో చూసామా? అందులోనే మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ అవినీతి జరిగింది అని. ఆడియో వీడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇందులో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అనే విషయం ఆడియో వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయినా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాము. లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అన్ని విధాలుగా విఫలమయ్యారు. తీసుకుంటే డిఎస్సి స్కామ్ జరిగితే దాన్ని ఆపలేని పరిస్థితి. అంతేకాకుండా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు సరికదా. నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. 25 నెలలు అయిందంటే 75,000 ఒక్కొక్క నిరుద్యోగికి ఈరోజు బాకీ పడిన పరిస్థితి. నిరుద్యోగిత రేట్లో మన రాష్ట్రం ఎంత ఘోరంగా అంటే నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువలో ఉంది. 21% మన రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఉంటే నేషనల్ యావరేజ్ 14.6% ఉంది.
అయినా వీళ్ళు ఎప్పటికి కూడా సిగ్గు తెచ్చుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్లో కూడా వీళ్ళు ఇవ్వాల్సింది కేవలం 2,900 కోట్లు మాత్రమే ఇచ్చి 9,500 కోట్లు బకాయిలు పడడం వల్ల ఈరోజు విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే వసతి దీవెన కలిపి వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఇవ్వక తల్లిదండ్రులు అప్పులు పాలైపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వీటన్నిటి కూడా నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. మరీ ముఖ్యంగా డిఎస్సి విషయంలో తీసుకుంటే పూర్తిగా విఫలమయ్యారు. అక్కడ కేంద్రంలో తీసుకుంటే నీట్ పరీక్షల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించారు, కొందరిని అరెస్ట్ చేశారు. అలాగే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు కనీసం ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోలేదని మేము అడుగుతూ ఉన్నాము. అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న నవీన్ అనే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎంత దారుణం! మళ్ళీ అతన్ని పక్కన పెట్టారు. అంటే పేపర్ లీకేజ్ అయింది అని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు కదా. కాబట్టి ఈ అన్ని విషయాలకి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే కేంద్రంలో తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత జన్జీ యువత అంతా కూడా ఇక్కడ విప్లవం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. వందలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న లోకేష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? రాష్ట్రంలో లోకేష్ విద్యామంత్రి అయిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టుపడిపోయింది. అన్ని విధాలా కూడా విద్యా వ్యవస్థలో సరిచేయలేనటువంటి లోపాలు తయారైపోయినాయి. ప్రధానంగా ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి చోట కూడా పేపర్ లీకేజ్ అవడం, అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉపకార వేతనాలు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ విద్యార్థులకి ఇవాళ విద్యార్థులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వసతి దీవెనలు ఏవో అన్నీ కూడా రూపుమాపినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ అలాగే మనం జరిగినటువంటి డిఎస్సీలో కూడా చెప్పుకోలేనటువంటి అక్రమాలు తీవ్రంగా జరిగాయి. దానికి ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 సందర్భాలు ఒప్పుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా లోకేష్ మీద ఆధారపడి ఉంది. అందుకే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుకుంటుంది లోకేష్ రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థని భ్రష్టుపట్టించినటువంటి లోకేష్ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్తుంటే ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడుతున్నారు. తీరుని ఏ విధంగా చూస్తారు మీరు? పెద్ద ఎత్తున డిమాండ్ వినబడుతుంది మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని. కనీసం ఆయన ఉలుకు పలుకులేదు. దాన్ని ఏ విధంగా ఈ రోజు నారా లోకేష్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రి అవడం ఆయనకు అదృష్టమేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి యువత చేసుకున్నటువంటి దురదృష్టంగానే భావిస్తున్నాం. కొన్ని లక్షలాది మంది యువత రేయనక పగలనక కష్టపడి చదివి పరీక్ష రాసి ఉద్యోగం వస్తుందని ఆశపడితే ఆ ఉద్యోగం ఆశించినటువంటి వ్యక్తులు అందరి జీవితాల్ని నాశనం చేసినటువంటి ఘనత డిఎస్సి రూపంలో నారా లోకేష్కి దక్కింది. నారా లోకేష్ కేంద్రంగానే ఖచ్చితంగా డిఎస్సి కుంభకోణం జరిగిందనే ఆరోపణ వెల్లువెత్తుతుంది. ఈ రోజు కేంద్రంలో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటు నారా లోకేష్ మీద రాకముందే, ఆంధ్రప్రదేశ్ చలో సంసద్ అన్న దగ్గర నుండి చలో అసెంబ్లీ అన్న పిలుపు రాకముందే నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చేయకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తమ ఏదైతే చేసిన ఉద్యమానికి చరిత్ర కారణం కాబోతుంది. దయచేసి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నారు. ప్రస్తుతం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతిపత్రాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఇవ్వనున్నారు. కార్తీక్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.